వెల్కమ్ టు ఏపీస్కోప్. ఏలూరు జిల్లా నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పోలీసు బృందాలు కాలనీలోని ప్రతి ఇంటిని పరిశీలించారు. అక్రమ మద్యం, నాటుసారా, గంజాయి వంటి ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయేమోనని క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగించారు. ద్విచక్ర వాహనాలకు అన్ని సర్టిఫికేట్స్ ఉండాలని పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ రికార్డు లేని 31 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గంజాయి మొక్క పెంచుతున్న దంపుడు బియ్యం భారతి అనే మహిళను కూడా అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు. పట్టణ సిఐ పి సత్య శ్రీనివాస్ మరియు పోలీసులు పాల్గొన్నారు. ఎందుకు పెడతారు కేసు? ఆల్రెడీ వ్యాన్ లో ఉన్నారంట సార్. రమ్మని ఆ వ్యాన్ వేసుకుంటామని ఇంకో లెక్కించుకోండి. ఇంకొకళ్ళు నెక్కించుకున్నాను. ఉన్నదా లేడీ? ఏం పేరు నీ పేరు? తాళం రాట్ లేకపోతే పంపించే టైం వేస్ట్ పెట్టేసంటే చెక్ చేద్దాం. ఇది ఓకే సార్. సార్ పడతాను. ఏమన్నా బండిలో మీ నాన్న పేరు పేరు గోపి? సుబ్బారావు అండి. తాళం సుబ్బారావు. ఈ గదిలో ఎవరు ఉంటారు? ఏదండి? ఇక్కడ నేనే సార్. నువ్వే ఉండి నీ క్వార్టర్స్. వజ్ర ప్రహారు మనం ఎంఆర్ అప్పారావు కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఇళ్ళని చెక్ చేసాం మేము. ఈ చెక్ చేసినప్పుడు 3 చోట్ల మనకి 3 బెల్ట్ షాప్స్ మనకి దొరకడం జరిగింది. అలాగే ఆ ముద్దాయిలు కూడా మీరు ఎదుగుంటే కనబడుతున్నారు. అలాగే ఒక లేడీ అండి, దొంగుడు బియ్యం భారతి, వైఫ్ ఆఫ్ తిరుపతిరావు. ఈవిడి కూడా ఎంఆర్ అప్పారావు కాలనీలో ఉంటూ ఈవిడి ఆ గాంజా ప్లాంట్ని కల్టివేట్ చేస్తుంది. అది ఏ కారణం ఏంటి, ఎలా వచ్చింది ఏంటనే దాని మీద ఫర్దర్గా మళ్ళీ పరిశోధన చేస్తాము. అలాగే దీని వెనకాల ఉన్న 31 వెహికల్స్, 2 వీలర్స్ కూడా మన వాళ్ళు సెర్చ్ పార్టీస్ వీటికి సరైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదని చెప్పి దాన్ని సీజ్ చేయడం జరిగింది. వీటిలో కూడా కొన్ని దొంగబండ్లు ఉన్నట్టుగా మా యొక్క అనుమానం. ఒక దొంగబండి ఉన్నట్టుగా కూడా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దాని నెంబర్ కూడా మార్చి ఇక్కడ వాడుతున్నారు. ఎక్కడో ఒక మన నర్సరావుపేటలో పోయిన ఒక బండికి. ఇలాంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ముందు కూడా మళ్ళీ ఎక్కువగా చేసి మీ యొక్క మంచి సేవ చేస్తామని ప్రజలకి నేను తెలియపరచుకుంటున్నాను. వజ్ర ప్రహార్ యొక్క ప్లెడ్జ్ చెప్తాను, మీరందరూ చెప్పాలి. మన స్టాఫ్ అంతా చెప్పాలండి. पार्टी सावधान।
రైట్ సైడ్ యొక్క చెయ్యిని ముందుకెత్తండి. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని, మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మందులను వినియోగించబోమని ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. మొత్తం ఫోటో పెడదాం మనోడు పంపితే అవును సరే వీడియోలో పడుతుంది. నూజివీడు సబ్ డివిజన్లో ఎంఆర్ అప్పారావు కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేశామండి. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషను వజ్రప్రహార్ అని మన యొక్క స్టేట్లో ఈరోజు ఈ యొక్క మాదక ద్రవ్యాల వినియోగం మీద చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేశాము. ఈ ఎంఆర్ అప్పారావు కాలనీలో మేము చేసిన ఈ యొక్క సెర్చ్లో 31 వెహికల్స్ వితౌట్ రికార్డ్స్ లేకుండా వాటిని మేము గుర్తించడం జరిగింది. అలాగే ముగ్గురు వ్యక్తులని ఇక్కడ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాబ్యాండ్ వైన్ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక లేడీని ఆవిడ సస్పెక్టెడ్గా ఒక గంజాయి మొక్కని పెంచుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఆవిడని కూడా అది అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది దీని మీద మేము దర్యాప్తు చేస్తాము. ఏదైతే ఇప్పుడు ఆ యొక్క పెంచుతున్న ఆ యొక్క గాంజాయి మొక్క ఉందో ఆ గాంజాయి మొక్కను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు కూడా ఈ విధమైన కోఆపరేషన్ మీరు నుంచి కావాలి. థ్యాంక్ యూ.